లూకా సువార్త 24వ అధ్యాయం దాని 46, 47 వచనాలు మనం చదువుచున్నటువంటి సమయంలో, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇది దేవుని సన్నిధిలో నియమించినటువంటి నిర్ణయం. దీనిని భూరాజువులు తుడిచివేయడానికి వీల్లేదు. ఇంగర్సోల్ అనేటువంటి ఒక నాస్తికుడు తన భవనములో నిలబడి 100 సంవత్సరాలలో భూలోకము నుండి బైబిల్ తుడిచివేయబడును, బైబిల్ భూమిలో కనబడదు అని ఇంగర్సోల్ ప్రఖ్యాతిగాంచిన నాస్తికుడు ఏ ఇంటిలో నుండి ప్రకటన చేశాడో, ఆయన మరణించిన తర్వాత ఇంటర్నేషనల్ బైబిల్ సొసైటీ ఆ బిల్డింగ్ కొనుగోలు చేసి లక్షలాది బైబిల్ ప్రింట్ చేసే ఓ ప్రింటింగ్ కేంద్రంగా దాన్ని మార్చాడు. హల్లెలూయా. ఇంగర్సోల్ అనుకున్నాడు 100 సంవత్సరాల తర్వాత భూమి మీద బైబిల్ ఉండదు. ఇంగర్సోల్ ప్రకటించిన ఇల్లే బైబిల్ సొసైటీగా మారింది, ప్రింటింగ్ శాలగా మారింది, గోడౌన్గా మారింది. లక్షలాది బైబిల్స్ ప్రపంచ దేశములలోనికి వెళ్ళింది. గుర్తుపెట్టుకోండి, దేవుని సువార్తకు అడ్డుకోడ కడదామని ఎవరు ప్రయత్నించినా అది వ్యామోహం. చేయగలిగింది కొంతమంది క్రైస్తవులను చంపొచ్చు, కొన్ని మందిరాలు కూలగొట్టొచ్చు, కొన్ని నాశనాలు చేయవచ్చు. కానీ రాజాదిరాజుని హృదయము నుండి వచ్చిన ఈ ఆలోచనకు భంగం కలుగజేయగలిగిన సమర్థులు ఎవరు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టరు అనేటువంటి సత్యాన్ని మిత్రులందరూ అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. ఎందుకన్నా దేవుడు అనాదిలో మానవుని కొరకు కన్న కలలు సర్వమానవాళి అపవాది చేతిలో నుండి రక్షింపబడాలని, పాపము నుండి విడిపింపబడాలని, దేవునికి ప్రియమైన బిడ్డలుగా మార్పు చెందాలని దేవుడు కలకన్నారు అని చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే, జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు మన అందరినీ క్రీస్తు యేసులో ఏర్పరచుకున్నాడు అని అక్కడ తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక భూమికి పునాది వేయబడక మునుపే దేవుడు మన అందరినీ యేసుక్రీస్తు ద్వారా తన బిడ్డలుగా చేర్చుకున్నారు. ఆ తర్వాతనే భూమి పుట్టింది, ఆ తర్వాతనే సస్య చరాచరములు కలిగింది, ఆ తర్వాతనే పక్షులు మృగములు అన్నీ లోకములోనికి వచ్చింది. మానవుని పుట్టింపక మునుపే దేవుడు మనలని క్రీస్తునందు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ తుడిచివేయరానిది. ఇది శాశ్వతమైన దేవుని ప్రణాళిక. కనుక మిత్రమా, నీవు రక్షింపబడడం, నీవు దేవునికి ఇష్టడుగా ఉండడం, ఇదన్నీ కూడా దేవుడు ముందుగా నిర్ణయించిన నిర్ణయముల నిమిత్తం దేవుడు చేయుచున్నటువంటి కార్యాలు. కాబట్టి మనం దీనిని ఎప్పుడు కూడా అనుమానపడకూడదు, సంశయించకూడదు. దైవ చిత్తం భూమి మీద నెరవేర్చడానికి నేను మీరు పుట్టి ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించిన కొలది మనం మన మనస్సును రూపాంతరపరిచి దైవ చిత్తమునకు మనం సన్నిహితులుగా మారాల్సినటువంటి అవసరత ఉంది. చదువుదామండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని
సంపూర్ణమైన చిత్తమును గ్రహించడానికి తగినట్లు మన మనస్సు మారాలి, రూపాంతరం పొందాలి, నూతనపరచబడాలి. ఇవన్నీ దేవుడు మన గురించి ఆశించుచున్నారు. దేవునికి స్తోత్రం. కనుక మన మనస్సుకు మార్పు చెందే కొలది దేవునితో మనం లీనమవుతాం. మన మనస్సు రిజిడ్గా, మన మనస్సు లౌకికంగా ఉన్నంతకాలం దేవునికి మనం దూరంగా ఉంటాం. ఎప్పుడైతే మన మనసు మారడం మొదలైందో దేవునికి సన్నిహితంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు పొందడానికి మనం కూడా ప్రయత్నం చేయగలం. దేవుడు మన జీవిత యాత్రలో మనకు తోడై ఉండి మనకు సహాయం చేస్తూ ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడవడానికి తగినట్లు మన జీవితంలో మనల్ని మనం సమర్పించాల్సిన అవసరత ఉంది. దైవ చిత్తానుసారంగా నడవడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు మన గురించి ఆశించుచున్న ప్రతి ఆలోచనలు మన జీవితంలో నెరవేరడానికి తగినట్లు మనలని ప్రభు కొరకు సమర్పించాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం దాని 3 నుంచి 5 వరకున్న వచనాలు మనం చదువుదామండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా, మనము చెడ్డవాటిని ఆశింపకుండా ఉండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మంచిదిని కోరడం, చెడ్డదానిని విసర్జించడం అది దేవుని కృప వలన మాత్రమే జరుగుతుంది. మన దేవునికి ఇష్టలుగా నడవడానికి దేవుడు మన గురించి ఉద్దేశించిన ఉద్దేశములు మన జీవితంలో నెరవేరడానికి తగినట్లు మనలని ఆయన సన్నిధిలో మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ప్రతిదినం మనలో ఒక రకమైన పోరాటం ఉంది. మనం చేయుచున్న తీర్మానములలో కొట్లాటలు ఉన్నాయి. ప్రతిదినం మనం పోరాడేది మన ఆలోచనలతోనే. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయం దాని 3వ వచనం చదువుదాం. మేము శరీర ఆధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయుచున్నాము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలదై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాం. ఇక్కడ చూడండి, మన మనసులో అనేక రకాలైన పోరాటములు, వాదోపవాదములు, ఆలోచన సంఘర్షములు కలుగుచున్నప్పుడు మనం ఇక్కడ జయం పొందడానికి మన ఆలోచనలు, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న స్వార్థం, మనలో ఉన్న అహంభావం, మనలో ఉన్న ఆ లౌకికమైన ఆలోచనలు, ఇది క్రీస్తుకు లోబడినట్లు మనం ఏం చేయాలి? చెరపట్టాలి. మన అహం ఎప్పుడు కూడా తగ్గింపు ఇష్టపడదు. నువ్వెందుకు తలదించుకోవాలి? నువ్వు తల పైకెత్తి పెట్టుకో. నువ్వు ఎవరికి సారీ చెప్పొద్దు. సారీ చెప్తే పరువు పోతుంది. అస్సలు సారీ సచ్చినా చెప్పొద్దు అని మన అహం మనతో మాట్లాడుతూ ఉంటుంది. క్రీస్తుకు కలిగిన మనసు ఏంటంటే పోనీలే, పర్వాలేదులే అనేటువంటి ఆలోచనలు. అప్పుడు క్రీస్తుతో ఏకీభవించుచున్నవాడు శత్రువును కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాడు, క్షమించడానికి ప్రయత్నం చేస్తాడు. అహం మనలని క్షమాపణ పొందడానికి ఇష్టపడరు, ఒకరికి క్షమాపణ ఇవ్వడానికి కూడా ఇష్టపడదు. మనలో ఉన్న గర్వం మన మదిలో అది నిండినప్పుడు
మనం డంబముగా ప్రవర్తిస్తాం. ఎప్పుడైతే క్రీస్తు మనస్సు మనలోనికి వస్తుందో మన అపరాధములను గురించి మనకు పశ్చాత్తాపం కలుగుతుంది, మనకు సారీ ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ సారీ, ఐ మేడ్ ఎ మిస్టేక్, ఐ షుడెంట్ డూ దాట్. కానీ ఉద్రేకంతో నేను అది చేశాను అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే క్రీస్తుకు మనం లోబడదామో క్రీస్తుని ఆత్మ మనలో దేవునికి ఇష్టలుగా ఉండడానికి తగినట్లు ప్రేరేపించి దేవుని కృపలోనికి నడిపిస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ అంటున్నారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందనంతగా, అనగా శిలువ మరణం పొందనంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తుని మనస్సు మనకు కలగటం ద్వారా మనకున్న ఆపర్చునిటీస్ కొన్ని పోని అని చెప్పి మనం వదిలిపెడతాం. ఇది నాకు చేరవలసిన హక్కు, నాకు పొందవలసిన లాభం, ఇది నా ప్రెస్టీజ్ అని మనం అనుకున్నటువంటి కొన్ని విషయాల్లో పర్వాలే పోని, ఎవరైనా తీసుకొని దేవునికి మహిమ చెంత చాలు అని చెప్పి వెనకకు పోవడానికి వారికి ప్రేరేపణ కలుగుతుంది. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుని మనస్సు కలిగి ఉంటే ఈ భూమిలో కొన్ని విషయాల్లో నష్టపోవాల్సి వస్తుంది. దేవుని మనస్సు కలిగి ఉంటే కొన్ని విషయాలలో పోనీలే అని అనుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఒక పెద్ద ఆఫీసర్ నాతో ఒక మాట చెప్పాడు, పాస్టర్ గారండి, పెద్ద నష్టం వదిలించుకోవడానికి ఒక చిన్న నష్టమును ఒప్పుకోండి. ఆ చిన్న నష్టం నేను ఒప్పుకోలేదు, ఎందుకంటే నాకు కంప్లీట్ అథారిటీ ఉంది, కంప్లీట్ జస్టిస్ నాతోనే ఉంది, ఇక్కడ నేను నష్టపోవాల్సిన అవసరం లేదు. కానీ అతడు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, పెద్ద నష్టం వదిలించుకోవడానికి ఒక చిన్న నష్టం అనుమతించండి అని చెప్పారు. నేను అది చేయడంను బట్టి అందులో నుంచి బయటపడడం జరిగింది. నేను మీకు చెప్పడానికి ఉద్దేశించిన విషయాలు కొన్నిసార్లు రైట్స్ అన్నీ మన దగ్గర ఉన్నా కానీ పోనీ అని మనం అనుకోవడం ద్వారా మనం దేవునికి మహిమ ఇస్తున్నాం, దేవునికి ఘనత ఇస్తున్నాం. మనం కొట్లాడితే గెలుస్తాము కానీ కొట్లాడకుండానే పరిహరించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండడానికి మన జీవితాన్ని మనం సమర్పిద్దాం. ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క సాల్వేషన్ లేక ఈ రక్షణ, ఇది మనకు కంప్లీట్ సురక్ష కలుగజేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఇక్కడ చూడండి, ఈ రక్షణ అనే దానికి 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి జస్టిఫికేషన్, నీతిమంతులుగా చేయబడడం. అది ఉచితంగా మనకి ఇచ్చారు అని అంటున్నారు. కృపచేతనే విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎవరు అతిశయపడడానికి వీల్లేదు, ఎందుకనగా ఇది మన ద్వారా సంభవించినది కానే కాదు. ఇక్కడ దేవుడు పాపాత్ములైన మనలందరినీ నీతిమంతులు అని పిలవడానికి ధర ఎవరు చెల్లించారు తెలుసా? ప్రభు చెల్లించాడు. మనం అధర్ములం, మనం దేవునికి దూరస్తులం, మనం పాపాత్ములం. కానీ మన అందరినీ దేవుని బిడ్డలుగా చేయడానికి, దేవునికి ప్రియమైన వారిగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి, నీతిమంతుడైన ప్రభువుని అనీతిమంతులైన మన అందరి పాపభారమును ఆయన మీద మోపి ఆయనకు చెందిన నీతి వస్త్రము తీసి మనకు ధరింప చేశాడు. మీకు ఎంతమందికి ఇది అర్థమవుతుంది అని నాకు తెలియదు.
అనీతిమంతులమైన మన అందరి పాపములను దేవుడు మనలో నుండి తీసివేసి ఆయన మీద మోపి ఆయన ధరించిన నీతి వస్త్రము మనకు ధరింపచేశాడు. ఇప్పుడు మన అందరినీ క్రీస్తు యేసునందు దేవుని వారసులం అని పిలుస్తున్నారు. దీనికి మనం ఎవరం కూడా ధర చెల్లించలేదు. ఎందుకంటే ఒక పాపాత్ముని పాపానికి పరిష్కారం మరొక పాపాత్ముడు చేయలేడు. పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాపము ఎరుగని ఒక పావనుడు కావాలి. పాపం ఎరుగని పావుని కొరకు భూలోకమంతా తిప్పి కొడితే ఒక్కడు కూడా దొరకలేదు. పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి స్వయం దేవుడే భూజాతుడయ్యాడు. దేవునికి స్తోత్రం. సమస్త మానవాళిని వారి పాపము నుండి పరిహరించడానికి యేసయ్య తన రక్తం చిందించాడు. ఆయన దెబ్బలు పొందాడు. ఆయన మన నిమిత్తమై శిక్షను అనుభవించాడు. తద్వారా మనమందరం దేవునికి వారసులమయ్యాం. క్రీస్తు యేసునకు తోటి వారసులమయ్యాం. మనమందరము ఈ గొప్ప భాగ్యాన్ని ఉచితంగా పొందాం. దానికి మనం ఎవరం ధర చెల్లించలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఫ్యామిలీ ఒక మంచి ఫేమస్ హోటల్కి వెళ్ళారు. వారు భోంచేశారు. అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశారు. స్టార్టర్ మొదలుకొని సూప్ మొదలుకొని అన్నీ భుజించిన తర్వాత వెయిటర్ను పిలిచారు. బిల్లు తీసుకురండి అన్నారు. వెయిటర్ అటు వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు. సార్, ఎవరో మీ బిల్లు పే చేశారు. అదెట్లా? ఆ వెయిటర్తో ఇప్పుడు కొట్లాడి అక్కడ ఉండాలా, థ్యాంక్స్ అండి అని చెప్పి వెళ్ళిపోవాలా? ఆయన చెప్తున్నాడు, చాలా పెద్ద బిల్లు పడ్డది. అమ్మో, ఇంత బిల్లు పడ్డదా? మనం తిన్నప్పుడు బిల్లు గురించి ఆలోచించలే. ఇప్పుడు వెయిటర్ తీసుకొచ్చి ఇచ్చిన బిల్లు చూస్తే తల తిరుగుతుంది అని అనుకున్న సమయంలో వెయిటర్ వచ్చి చెప్తున్నాడు, ఎవరో మీ బిల్లు పే చేశారు, ఎవరైనా పట్టుకరా అని చెప్పి గొడవ చేస్తామా? థ్యాంక్స్ అండి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోతామా? మన పరిస్థితి అదేనండి. మన బిల్లు ఆయన పే చేశాడు. మనం పే చేయవలసిన అవసరత లేకుండా మన పాపభారమును ఆయన తుడిచివేశాడు. మనకందరికి విమోచన ఇచ్చాడు. ఇప్పుడు చెప్పవలసింది, థ్యాంక్ యూ జీసస్. నా నిమిత్తం, నా పాపముల నిమిత్తం నువ్వు పొందిన ప్రాయశ్చిత్తమును బట్టి నీకు వందనాలు. అర్హత లేని నన్ను కుమారునిగా చేర్చిన తండ్రి, నీకు స్తోత్రం. నిన్ను తండ్రి అని పిలవడానికి ఏ యోగ్యత లేని నన్ను ప్రియమైన కుమారుడా అని నువ్వు పిలుస్తున్నావు, నేను ధన్యుని అని చెప్పి ఆ దేవుని సన్నిధిలో మన సమయం గడుపుట మాత్రమే అవసరం. ఇది మన జీవితంలో ఒక్కసారి సంభవించింది. ఎప్పుడు తెలుసా? మనం రక్షణ పొందిన దినం, క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించిన దినం. మనమందరము యేసుక్రీస్తునందు దేవుని బిడ్డలమై మార్పు చెందిన దినం. జస్టిఫైడ్. యేసయ్య మనల్ని జస్టిఫై చేశారు. ఎస్, యు ఆర్ ఎ సిన్నర్, బట్ ఐ హ్యావ్ పెయిడ్ ద ప్రైస్ ఫర్ యువర్ సిన్స్. యు ఆర్ వాష్డ్ బై మై బ్లడ్. నా రక్తము ద్వారా మీ పాపములను కడిగివేశాను. ఇక మీదట మిమ్ముని పాపాత్ముడు అని పిలువలేము, నీతిమంతుడా అని పిలుస్తున్నాడు దేవుడు. అయితే మనం నీతిమంతులం అయ్యాము అని చెప్పి మురిసిపడదామా? లేదు. ఇంకా పాపపు వాంఛ మనల్ని వెంటాడుతుంది. ఇంకా పాపపు ఆలోచన మనల్ని నెట్టేస్తుంది. పాపములోనికి మనల్ని లాగుతుంది. మనల్ని పాపములోనికి నడిపిస్తుంది. ప్రోత్సాహనం ఇస్తున్నారు, ఫ్రీ ఆఫర్లు ఇస్తున్నారు. పాపపు వాంఛలు మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవ్రీ డే వీ నీడ్ ఎ శాంక్టిఫికేషన్. దేవుని బిడ్డలుగా జస్టిఫై చేయబడినందుకు పరిపూర్ణం కావడం లేదు. అది గత కాలం. ఇప్పుడు మనం వర్తమాన కాలంలో ఉన్నాం. వర్తమాన కాలంలో మన కాలుకు అండిన బురద అది కడగకుండా పోయి మంచం ఎక్కుదామా? రాత్రి పడుకునే లోపు బాత్రూమ్కి వెళ్ళి కాలు శుభ్రంగా కడిగి మనం వచ్చి ఎందుకు మంచం మీద పడుకుంటున్నాము అంటే కాలుకు అండిన దుమ్ము ధూళి పోవడానికి.
ఎవ్రీ డే వీ నీడ్ ఏ సాంక్టిఫికేషన్, ఏ వాషింగ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తుని వాక్యం ద్వారా ఉతక స్నానం చేయబడవలసినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు లార్డ్ ఐఎమ్ సారీ, తొందరపడ్డాను, తీసుకోకూడని నిర్ణయం తొందరపడి తీసుకున్నాను, క్షమించండి అని చెప్పేటువంటి ఒక మనస్సు మనకు ఉండాలి. నా సహోదరుని నేను ద్వేషించాను, నేను ఇవ్వవలసిన సహాయం నేను చేయలేదు, అర్హత కలిగిన వాణ్ణి నేను గుర్తించలేదు, ఐఎమ్ సారీ అని చెప్పి పవిత్రమైన రక్తంలో కడుగబడుచున్న ఒక ధన్యత మన జీవితంలో మనం పొందవలసినటువంటి అవసరం ఉంది. సాల్వేషన్ ఈజ్ అకంప్లిష్డ్ when we accepted the Lord Jesus, and salvation is going on. It is a process. Every day we need to wash our life. మన జీవితాన్ని ప్రతిదినం కడగాల్సిన అవసరం ఉంది. క్రీస్తు రక్తంలో కడగబడవలసినటువంటి అవసరం ఉంది. ప్రతిదినం కడగబడుచున్నాం, ప్రతిదినం శుద్ధి చేయబడుచున్నాం, ప్రతిదినం పొరపాటు జరగకుండా ఉండడానికి జాగ్రత్త పడుతున్నాం. కానీ అంటిన మైల మురికి తీసివేస్తున్నాం, కడుగుతున్నాం, మార్పు చెందుతున్నాం, ప్రతిరోజు నూతన పరచబడుచున్నాం. ఈ ప్రాసెస్ ఎప్పుడు వరకు ఉంటుంది? ప్రభు వచ్చే వరకు మనం కంటిన్యూ చేయాలి. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదామండి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. దేవునికి స్తోత్రం. రక్షణను కొనసాగించాలి. కొంతమంది బోధిస్తూ చెప్తారు, వీఆర్ సేవ్డ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నౌ వీఆర్ సేవ్డ్ అండ్ ఆల్ అవర్ సిన్స్ హ్యావ్ బీన్ ఫర్గివెన్. మన పాపములన్నీ క్షమింపబడి ఉన్నది. ఇక మీదట మనకు పాపము లేదు. వారు ఏం చెప్తున్నారు తెలుసా? నా శరీరం తప్పు చేసింది, శరీరం సమాధికి పోతుంది కదా, నా ఆత్మలో ఏం తప్పు లేదు. అది చాలా పెద్ద దురుపదేశం. నీ శరీరముతో తప్పు చేయకుండా ఉండడానికే రక్షణ అను శిరస్త్రాణమును ధరించుకొని దేవుని అడుగు జాడలో నువ్వు నడవాలి, దైవ చిత్తం నెరవేర్చాలి, నీ రక్షణను నువ్వు కొనసాగించాల్సిన అవసరత ఉంది అని బైబిల్ తెలియపరుస్తున్నారు. సో ఎవ్రీడే యూ నీడ్ టు వాక్ విత్ ద లార్డ్, ఎవ్రీడే యూ నీడ్ ఎ వాషింగ్, ఎవ్రీడే యూ నీడ్ టు ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్. ఇది అయిపోయింది అని నమ్ముచున్నారు కొందరు. అది నిజమైనది కాదు. నీ రక్షణను కొనసాగింపనీయుడి అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. మనం దీన్ని కొనసాగించాలి. ఇంకా మనం ముందుకు చదివినట్లయితే, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును మన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. దేవునికి స్తోత్రం. కనుక వీ నీడ్ టు బి డిపెండెడ్. మనం దేవునిలో డిపెండ్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. మనలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడు గనక ఆయన మీద మనం డిపెండ్ అయి ప్రతిదినం విశ్వాస జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తున్నారు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గనక మనకు దేవుని సహాయం అవసరం, దేవుని కృప అవసరం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఈ దత్తపుత్రత్వపు ఆత్మను మనం పొంది ఉన్న కారణమును బట్టి దేవునిలో మనం లీనమైపోవాలి. దేవుని మనస్సు మనలో ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం ముందుకు నడవాలి. మనలో నుంచి ప్రొడ్యూస్ చేయబడవలసినటువంటిది ఆత్మఫలమే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు.
అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. నీ బిడ్డలను మీరు దర్శించినందుకు స్తోత్రం. మీ పరిశుద్ధాత్మ మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా కొరకు మీరు ధర చెల్లించారు. నీ ప్రియకుమారుని ప్రాణత్యాగము ద్వారా మాకు ఇచ్చిన ఉచితమైన రక్షణ భాగ్యం కొరకు వందనాలు. దీనిని కొనసాగించడానికి ప్రతిదినం వాక్యం చేత ఉతక స్నానం చేస్తూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఒక ఉత్తమమైన తీర్మానం మా జీవితంలో దయచేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభువా, రేపటి దినములలో నీ చిత్తం నెరవేర్చు బిడ్డలుగా మీ సన్నిధిలో ముందుకు నడవడానికి తగిన కృప మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, ఈ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి నీ నామ మహిమ కొరకు నడిపించమని, నీవే మహిమ పొందుమని యేసు పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.